హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. తెలంగాణ అయినా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అయినా కానివ్వండి, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఈ నోట్స్ అనేది రివిజన్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ డైలీ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. ఈ రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. తెలంగాణలో అయితే ఫస్ట్ వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్కి ఛాన్స్ ఎక్కువగా ఉందండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో అక్కడ పోలీస్ పీసీ రిక్రూట్మెంట్ అయితే ప్రాసెస్లో ఉందండి. పీసీ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఇంకా జరగలేదు. సో మీరు పోలీస్ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మెయిన్స్కి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవుతూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్ అండి. చాలా ఇంపార్టెంట్వి అప్డేట్లో ఉన్నాయి. మీరు వీడియో చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఐఐటి మద్రాస్లో ఇస్రో థర్మల్ రీసెర్చ్ సెంటర్, ఐఐటి మద్రాస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ను ఇస్రో చైర్మన్ వి నారాయణ్ గారు ప్రారంభించడం జరిగిందండి. ఈ యొక్క రీసెర్చ్ సెంటర్కి శ్రీ ఎన్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్లూయిడ్ థర్మల్ సైన్సెస్ అని పేరు పెట్టడం కూడా జరిగిందండి. సో ఇది ఉపగ్రహాలు మరియు లాంచ్ వాహనాల థర్మల్ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది. ఈ రీసెర్చ్ అనేది ఇది ఉపగ్రహాలు మరియు లాంచ్ వాహనాల థర్మల్ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు. తెలంగాణలోని హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31, 2025 వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో దాదాపు 40 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు పాల్గొనడం జరుగుతుందండి. సో దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే 1951లో ఎరిక్ మార్లీ అనే బ్రిటిష్ వ్యక్తి ఈ మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించడం జరిగిందండి. ప్రస్తుతం ఆయన భార్య అయినటువంటి జూలియా మార్లీ గారు వీటిని కొనసాగించడం జరుగుతుందండి ఈ పోటీలను. అయితే మన భారత్ నుండి మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికైన విజేతలు వచ్చేసి 1966లో రీటా ఫారియా, అలాగే రెండో వ్యక్తి వచ్చేసి యుక్తా ముఖి 1999, 1994లో ఐశ్వర్య రాయి, 2026లో ప్రియాంక చోప్రా, 1997లో డయానా హెడెన్, అలాగే 2027లో మానుషి చిల్లర్. 2027 చివరిసారి అండి మిస్ వరల్డ్లో మన భారత్ నుంచి పార్టిసిపేట్ చేసి విన్ అయిన వ్యక్తి మానుషి చిల్లర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమలాదేవి అరవిందన్కు సింగపూర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు లభించడం జరిగిందండి. సింగపూర్లో వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచిన మహిళలకు అందించే హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు 2025 సంవత్సరానికి గాను మన భారత సంతతి రచయిత్రి అయినటువంటి కమలాదేవి అరవిందన్కు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగిందండి. కమలాదేవి అరవిందన్ తమిళం, మలయాళంలో రచనలు చేయడం జరుగుతుందండి. ఈమె సాహితీ కృషికి సింగపూర్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ వారు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎకానమీ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో యుఎన్ఈపి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 అండి. ప్రపంచవ్యాప్తంగా 2023 సంవత్సరంలో సుమారు 73 కోట్ల మంది ఆకలి బాధను చవిచూసినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. సో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న ఆహారంను దాదాపు 19% నిరుపయోగమవుతున్నట్లు మరియు 2022లో ప్రపంచవ్యాప్తంగా గృహాల్లోనే 63 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు నిరుపయోగంగా మారుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేయడం జరిగింది. సో ఈ యొక్క నివేదికలో ప్రపంచ వార్షిక సగటు తలసరి వృధాలో గృహాల నుంచి లభ్యమయ్యేది 79 కేజీలుగా ఉన్నట్లు, అది మొత్తం వృధాలో 63.1 కోట్లు టన్నుల్లో నమోదైనట్లు గుర్తించడం జరిగిందండి. సో దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసినట్లయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారత్ 127 దేశాల్లో 105వ ర్యాంకులో నిలవగా ఆకలి రహిత దేశాల్లో బెలారస్ వచ్చేసి మొదటి స్థానంలో మరియు
అత్యంత ఆకలి ప్రభావిత దేశంగా సోమాలియా 127వ స్థానంలో నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. ఇలా మీరు ఇండెక్సెస్ అన్ని ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే నేనైనా అన్ని ఇండెక్సెస్ ఒక దగ్గర రాసి నోట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ అండి. దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి ఫారెస్ట్ డిక్లరేషన్ అండ్ అసెస్మెంట్ అండి. ఈ రిపోర్ట్ను UNDP వారు మరియు క్లైమేట్ ల్యాండ్ యూజ్ అలయన్స్ వారు సంయుక్తంగా ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ ప్రయారిటీ యాక్షన్ ఫర్ గవర్నమెంట్స్ ఇన్ 2025 అండి. దీని యొక్క థీమ్ వచ్చేసి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 నాటికి ప్రపంచంలోని అడవుల పరిరక్షణ, అభివృద్ధి మరియు పరిష్కారాలను గుర్తించి వివరించడం జరిగింది. ఈ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా అడవుల మార్పులపై దృష్టి పెట్టి మరియు వాటి ఆర్థిక మరియు పర్యావరణ దృక్కోణాల పరిరక్షణపై దృష్టి పెట్టడం జరుగుతుంది. ఫారెస్ట్ గురించి మనకి ఇదివరకు కూడా అప్డేట్ ఉన్నాయి. ఫారెస్ట్ ఇంక్రీజ్ అయ్యింది, డిక్రీజ్ అయింది, అది కూడా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవడం జరిగిందండి. కేరళ ప్రభుత్వం వచ్చేసి సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టం రూపొందించినట్లు తెలియజేయడం జరిగిందండి. ఈ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయోవృద్ధుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలపై ఈ కమిషన్ పనిచేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాన్సర్ కేసులు పెరుగుదల. 2024లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్న ICMR వారు ఒక నివేదికను విడుదల చేయడం జరిగిందండి. ఈ యొక్క నివేదికలో 2024 సంవత్సరంలో 15,83,053,055 కేసులు నమోదయ్యాయండి టోటల్గా ఓవరాల్గా. దీని యొక్క శాతం వచ్చేసి 11.55% అండి. తెలంగాణలో వచ్చేసి 52,384 కేసులు నమోదు కావడం జరిగింది. దీని యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 10% అండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 76,708 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్గా దీని పర్సెంటేజ్ వచ్చేసి 9% అండి. సో 2024 వరకు 2040 వరకు 22,18,694 కేసులు పెరిగే అవకాశం ఉందని ICMR వారు ఈ నివేదికలో వెల్లడించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జ్ఞాన్ భారత్ మిషన్ అండి. జ్ఞాన్ భారత్ మిషన్కి సంబంధించి 2025-26 బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రకటించింది. సో దీనిలో భాగంగా దేశ చరిత్ర, వారసత్వంకి సంబంధించిన పత్రాలు, శాసనాలు, ఇతర రికార్డులను సురక్షితంగా దీనిలో భద్రపరుస్తారు. ఈ కమిషన్ను ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్ మరియు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వారు అమలు చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి దేవాలయం. ఇటీవల మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి మొదటి దేవాలయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భీమండి అనే ప్రాంతంలో నిర్మించనుందండి. ఈ యొక్క దేవాలయాన్ని విజయ్ కుమార్ పాటిల్ గారు రూపొందించిన విగ్రహాన్ని అరుణ్ యోగిరాజు గారు రూపొందించడం జరిగిందండి. ఇది మహారాష్ట్రలో ఎక్కడ అండి? మహారాష్ట్రలోని భీమండి అనే ప్రాంతంలో నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో మొట్టమొదటి డిజిటల్ డిటాక్స్ సెంటర్. ఇటీవల ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ భాగస్వామ్యంతో భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ డిటాక్స్ సెంటర్ బియాండ్ స్క్రీన్స్ ప్రోగ్రామ్ను కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రోగ్రాం ద్వారా కర్ణాటక ప్రభుత్వం డిజిటల్ అడిక్షన్ను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ వాతావరణ దినోత్సవం అండి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందండి. 2025 సంవత్సరానికి కానీ దీని యొక్క థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అండి. చాలా ఇంపార్టెంట్. మనకు డేట్ అయినా అడగవచ్చు. దీని యొక్క 2025 థీమ్, 2024 థీమ్స్ ఇలా అయినా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దలైలామాకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు.
బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 2020 సంవత్సరానికి గాను గోల్డ్ మెర్క్యూరీ అవార్డు లభించడం జరిగిందండి. ఈ అవార్డును ఎందుకు ప్రదానం చేస్తారంటే శాంతి స్థిరత్వం కోసం పాటుపడుతున్న ఆయనకు గ్లోబల్ గవర్నెన్స్ థింక్ ట్యాంక్ వారు గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ అవార్డును ప్రదానం చేయడం జరిగిందండి. ఈ గోల్డ్ మెర్క్యూరీ స్థాపన వచ్చేసి 1961లో ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. ఏపీ వారు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, తెలంగాణ వారు ఈ టాపిక్ని స్కిప్ చేయండి. ఏపీ వారు తెలంగాణ కరెంట్ అఫైర్స్ని స్కిప్ చేయండి, తెలంగాణ వారు ఏపీ కరెంట్ అఫైర్స్ని స్కిప్ చేస్తూ నోట్స్ రాసుకోండి. ఏపీలో ఫారెస్ట్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందండి. అటవీ వన్యప్రాణి సంరక్షణకై లోతైన శిక్షణ ఈ అకాడమీలో అందించడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో 93,000 మంది వితంతులకు కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు మార్చి 2022 ఆయన తెలపడం జరిగిందండి. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో మహిళలకు మెరుగైన జీవన విధానం అందించాలనే లక్ష్యంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. సెర్పు మీన్స్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జల సంరక్షణలో 660 చెరువులు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వర్షపు నీటిని మరియు భూగర్భ జలాలు పెంపొందించేందుకు పల్లెపు పుష్కరిణి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధి చేయనుంది. మండలానికి 1 చొప్పున మండలం నుంచి 1 నుంచి 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 660 చెరువులను ఉపాధి పథకంలో అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగిందండి. ఈ యొక్క చెరువులను మార్చి 31, 2025 సంవత్సరంలోగా అధికారులతో ఏప్రిల్ 7న గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని జూన్ 30లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే జాతీయ నీటి దినోత్సవం వచ్చేసి మార్చి 22 అండి. 2020 థీమ్ వచ్చేసి అసిక్లరేటింగ్ చేంజ్. చాలా ఇంపార్టెంట్ ఏపీ కరెంట్ అఫైర్స్ అండి ఇవి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నల్లమలలో పులుల గణ. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుందని నివేదికలో వెల్లడించడం జరిగిందండి. సో ఈ యొక్క అభయారణ్యంలో 2023లో 74 పులులు ఉండగా 2024లో వాటి సంఖ్య వచ్చేసి 74 చేరిందని అటవీ శాఖ అధికారులు తెలియజేయడం జరిగిందండి. 2018తో పోలిస్తే 2020 నాటికి పులుల సంఖ్య వచ్చేసి 61.70% పెరగడం జరిగిందని నివేదికలో వెల్లడించడం. 2024 సంవత్సరానికి గాను పులుల గణన వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయడం జరిగిందండి. దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే జాతీయ టైగర్ ప్రాజెక్టు వచ్చేసి 1973 అండి. మనకు జాతీయ టైగర్ ప్రాజెక్టు, ఎలిఫెంట్ ప్రాజెక్టు, రెడ్ పాండా ఇట్లాంటివి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇయర్స్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటాయి. మరియు దినోత్సవాలు డేట్స్. జాతీయ పులుల దినోత్సవం వచ్చేసి జూలై 29 అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి ఆదరణ పథకం 3.0. ఆదరణ పథకం 3 కుల వృత్తులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కల్పిస్తూ ఆయా పరికరాలను వినియోగించుకొని వారు తమ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం ఆదరణ 3 పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం కల్పించనుందండి. ఈ యొక్క ఆదరణ పథకానికి ఏపీ గవర్నమెంట్ ఈ ఏడాది బడ్జెట్లో 2025-26 సంవత్సరానికి గాను 1000 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందండి. ఈ స్కీమ్స్ అనేది చాలా ఏ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ మీరు అప్డేట్లో ఉండడం చాలా బెటర్ అండి. ఇలా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా ఆస్పిరెంట్స్కి షేర్ అవ్వద్దండి. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన కరెంట్ అఫైర్స్ని మీరు మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.